కరుణ వాత్సల్యత గలవాడు. 2వ అధ్యాయము 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యత కలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడు అయ్యున్నాడు. తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. హల్లెలూయా. ఆయన చేయ ఉద్దేశించిన కీడు ఎంతో ఎక్కువ. ఎందుకనగా మానవుడు విసిగించి ఉన్నాడు. మానవుడు ప్రభుకు దుఃఖము తీసుకుని వచ్చి ఉన్నాడు. విర్రవీగిన దుష్టత్వము చేత మానవుడు నిండి ఉన్నాడు. అందువలన ఆ ప్రభు చేయ ఉద్దేశించిన కీడు మన మీద పడితే మనము తాళలేము నా ప్రియులరా. అందువలన ఈ రోజున మనం ఆలోచన చేయాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, ఆయన మన ఎడల జాలి కలిగిన వాడై, ఆయన కరుణ వాత్సల్యత కలవాడై, అత్యంత కృపగలవాడై ఉండి ఆయన చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. ఆయనే పశ్చాత్తాపడతాడట. అందువలన మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ప్రభు వైపు తిరగాలి. ఆయన సన్నిధిని గజగజ వణుకుతూ, మన పాపములు ఒప్పుకుంటూ, మన జీవితాన్ని సరిచేసుకుంటూ, మన కుటుంబ జీవితాలని సరిచేసుకుంటూ, మనము చేస్తున్న అన్యాయములను అక్రమములను విడిచిపెడుతూ ప్రభు పాదముల వద్దకు పరుగెట్టవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడని యెహోవాకు తగిన నైవేద్యమును పనార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగునుగా. ఆ భయంకరమైన కరువు కాలములో దేవునికి పానార్పణము చేయుటకు గాని లేక నైవేద్యము చేయుటకు గాని అది నాన్న ఒక్క గోధుమ గింజ ఉండదు, ఒక్క ఒలీవ కాయదు, ఇంత నూనె చుక్క దొరకదు. అందువలన ప్రభుదయ కావాలి. ఆ ప్రభుదయను అనుగ్రహించినప్పుడు ఆయన పశ్చాత్తాపడి మీ దేవుడని యెహోవాకు తగిన నైవేద్యము పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. హల్లెలూయా. ఆయన అట్టి కృపను అనుగ్రహించడని ఎవరు చెప్పగలరు? అందువలన సియోనులో బాకా ఊదుడి, యెరూషలేము నివాసులారా బాకా శబ్దం వినండి. వ్రత దినము ఉపవాస